ఇక్కడ వచ్చేసి ఎగ్గు పాలకూర అయితే చేశానండి. చాలా టేస్టీగా అయితే అవుతుంది, సూపర్గా అవుతుందండి ఎగ్గు పాలకూర. దీని ప్రాసెస్ ఎలా చేశానో చూపిస్తానండి. చపాతీలు ఎంబడైనా వేడి వేడి అన్నం ఎంబడైనా చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నీళ్ళైతే కొద్దిగా కాగపెట్టుకొని పాలకూర మంచిగా కడిగి దాంట్లో వేసుకోవాలండి పాలకూరని. తర్వాత కొంచెం సేపు ఉడకనియాల నీళ్ళలో పాలకూరని ఇట్లా నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళలో జరసేపు ఉడకనియాల పాలకూరకి. ఇక్కడ వచ్చేసి 5 గుడ్లు అయితే తీసుకున్నాను నేను. గుడ్లు అయితే ఉడకపెట్టుకున్నాను. చల్ల నీళ్ళు అయితే తీసుకొని ఈ పాలకూర దాంట్లో వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలా పాలకూరని. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కానీ నేనైతే ఇప్పుడైతే వేస్తాను పచ్చిమిర్చి, తర్వాత దాంట్లో వేసి పడతానండి. ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఆనియన్ అయితే కోసుకున్నాను. తర్వాత ఈ పెరుగు ఇంత తీసుకున్నానండి. ఈ పెరుగులో పసుపు, మనకు రుచికి సరిపోయేంత కారము వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి వేస్తాం కదా, కారం మనం ఎంత తింటామో అంత వేసుకోవాలా. తర్వాత ధనియాల పొడి ఒక చెంచా. దీన్ని మసాలా ప్రిపేర్ అయితే చేసుకోవాలండి. పెరుగు పగలకుండా ఉంటుంది కర్రీలో వేస్తే, అందుకే దీంట్లో పెరుగులో వేసుకొని కలుపుకోవాలా. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. సగం చూసి వదిలిపెడుతున్నారు, ఎలా చేశాను తెలుస్తుంది కదండి. తర్వాత ఎగ్ అయితే ఉడకపెట్టుకున్నాను, కాట్లు పెట్టుకుంటున్నానండి ఎగ్గులో, ఎందుకంటే దాంట్లో మసాలాలన్నీ పడుతుంది బాగా. ఎగ్గు కాట్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఏమో కొద్దిగా నూనె పోసుకొని బగోనలా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మన కడాయిలైనా బగోనలైనా ఫ్రై అయితే చేసుకోవాలండి. గుడ్డుని ఇలా మనం చెంచతో అయితే తిప్పొద్దు, విరిగిపోతాయి. బట్ట పెట్టుకొని తిప్పేస్తే రెడ్గా ఫ్రై అయిపోవాలండి. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలా. ఫ్రై అయితే కావాలండి, ఇలా ఫ్రై అయిపోవాలా. తర్వాత ఏమో కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలా. మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి ఇలా మసాలాలన్నీ దాంట్లో బాగా పడుతుందండి. ఉప్పు అయితే నేను ఉడకపెట్టేటప్పుడు వేసినాను గుడ్లలో. తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను, నూనె వేసుకున్నానండి. దాంట్లో జీలకర్ర వేసుకోవాలా కొద్దిగా. తర్వాత మిరియాలు, తర్వాత పట్టా లవంగ్ ఇలాచీలన్నీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 ఎండిన మిర్చి వేసుకోవాలా. అది బాగా మంచిగా వేగాలండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, కర్రీ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత మన కోసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలా. చూడండి ఆనియన్ అయితే మంచిగా రెడ్గా ఫ్రై అయిపోవాలా. 2 ఆకులు కూడా వేస్తున్నానండి, స్మెల్కు ఆకులు వేస్తే కూడా చాలా బాగుంటుంది స్మెల్ అయితే. ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. పాలకూర అయితే మిక్సీ అయితే పట్టి పెడతానండి. టేస్ట్ ఇలా ఫ్రై అయితే చేస్తూనే ఉండాలి, వద్దండి కింద మాడిపోతుంది. బాగా ఫ్రై చేస్తున్నాను రెడ్గా. చూడండి ఈ మిశ్రమంలో అయితే వచ్చేయాలా, ఈ మిశ్రమంలో అయితే రావాలండి ఆనియను. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా అవుతుంది. 2 టమాటాలు అయితే మెత్తగా చేసుకోవాలండి, ఇట్లా గ్రైండ్ లాగా చిన్న చిన్న ముక్కలు. చూడండి తర్వాత దాంట్లోనే అల్లం పేస్ట్ వేసుకోవాలా, ఒక చెంచాడు. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేయాలండి. ఫ్రై చేసుకుంటే అయితే స్మెల్ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా అవుతుందండి కర్రీ. తర్వాత సాల్ట్ వేసుకోవాలా, మనకు రుచికి సరిపోయేంత సాల్ట్. మంచిగా మెత్తగా అయిపోవాలి టమాటా, పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై అయితే అయిపోతుందండి. ఇది మనం కింద మాడిపోతుంది, కలుపుతూనే ఉండాలండి. ఇలా చట్నీ లాగా అయిపోవాలి మంచిగా కర్రీలాగా. తర్వాత దీంట్లో ఆ మసాలాలన్నీ వేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న ధనియాల పొడి, కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఫస్ట్. చూడండి దాంట్లోనే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ మసాలాలని దీంట్లోకి అయితే వేసుకోవాలా. మంచిగా ఫ్రై అయిపోవాలండి, ఇది పచ్చివాసన లేకుండా. ఈ నీళ్ళు అయితే పోసుకోవాలా, కింద మాడకుండా ఉంటుంది. మంచిగా ఫ్రై కావాలా. చూడండి ఇలా పెరుగు పలగకుండా ఉంటుందండి. దీన్ని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి మసాలాని అయితే. టేస్ట్ అయితే అద్భుతండి ఎగ్ పాలకూర. బాగా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలా. మనం మీడియం మంట మీద అయితే ఏం తిప్పుకోవడం అవసరం లేదు, కలుపుతూనే ఉండాలా. ఇలా నూనె అంతా పైకి వెళ్తుందండి. చూడండి ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది, ఎగ్ మసాలా. తర్వాత మనం పాలకూర మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, అదైతే వేసుకోవాలి దీంట్లో. తర్వాత ఇది దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని అయితే పోసుకోవాలండి, కలుపుకోవాలా. మంచిగా వాసన పోయేటట్టు ఏం పాలకుంది బాగా. చూడండి ఇక మనము వాటర్ ఎంత వేసుకుంటామో కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. బాగా ఉడకనియాలండి, దగ్గరికి రానియాలి. చూడండి ఇలా దగ్గరికి అయితే వచ్చేసింది. ఈ గుడ్లు కూడా వేసేసుకున్నాను. మసాలాలన్నీ దీంట్లో పడతాయి, చాలా టేస్ట్ అవుతుందండి. మసాలాన్ని పట్టేలాగా అయితే జరసేపు ఉడకనియాలి దీన్ని. ఎగ్గుకంతా మసాలా పట్టాలి కదా. ఇప్పుడు జర సన్న మంట మీద అయితే పెట్టేయాలా, మూత పెట్టి పెట్టాలండి. చూడండి ఇలా దగ్గరికి అవుతుంది మంచిగా అది. తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే కస్తూరి మేతి వేసుకోవాలండి కొద్దిగా. ఒక చెంచా ఏమో మసాలా వేసుకోవాలా, చికెన్ మసాలా. మంచిగా కలుపుకోవాలండి. మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి. చాలా టేస్టీగా అవుతుందండి ఎగ్ పాలకూర. చూడండి
ఇక దింపేయడం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.